హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల సాయి కుమార్ అనే సబ్స్క్రైబర్ అన్న హైడ్రో కంపెనీలో జాబ్ వచ్చిందన్న, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో వర్క్ ఎలా ఉంటుందన్న, మీరు పెట్టిన నోటిఫికేషన్ వల్లనే నాకు ఉద్యోగం వచ్చిందన్న, థ్యాంక్ యూ అని అంటున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే జాబ్ అయితే పక్కా అయితే వస్తుందన్నమాట. సో కంగ్రాచులేషన్స్ సాయి కుమార్, హైడ్రో కంపెనీలో జాబ్ వచ్చినందుకు. మరిన్ని వివరాలు మరియు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మన ఛానల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రాలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హెట్రో కంపెనీలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. చాలా రోజుల తర్వాత హెట్రో కంపెనీలో ఫ్రెషర్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీరందరూ కలిసి ఇంటర్వ్యూకి అయితే ప్లాన్ చేసుకోండి. సో ఓపెనింగ్ పొజిషన్స్ వచ్చేసరికి జూనియర్ కెమిస్ట్ ప్రొడక్షన్లో అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ ఇంజనీర్ మెయింటెనెన్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ మరియు ఐటీఐ ఫిట్టర్ అయితే ఉండాలండి. వర్క్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో కాజీపల్లి, బొంతపల్లి మరియు చౌటపల్లి ఈ ఏరియాస్ గురించి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవేర్నెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ ఈ ప్రాంతాల్లోనే ఉంటాయన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 2022, 23, 24 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. durgaprasad.d@hetero.comకి అయితే రెజ్యూమ్ అయితే వెంటనే షేర్ చేసుకోండి. సో రెజ్యూమ్ షేర్ చేసే టైంలో సబ్జెక్ట్ అని ఉంటుందండి మెయిల్లో. మీరు దేనికి అప్లై చేస్తున్నారు? జూనియర్ కెమిస్ట్కి అప్లై చేస్తున్నారా లేకపోతే జూనియర్ టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారా? సో జూనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి ఐటీఐ ఫిట్టర్ అయితే అప్లై చేసుకోవాలి, మరియు జూనియర్ కెమిస్ట్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడి అయితే ఒక నోట్బుక్లో నీట్గా రాసుకొని మెయిల్ అయితే చేయండి. మీ రెజ్యూమే లేటెస్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. సబ్జెక్ట్ మాత్రం ఇంపార్టెంట్. జూనియర్ కెమిస్టా లేకపోతే జూనియర్ టెక్నీషియనా దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు సబ్జెక్ట్లో మాత్రం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. హెట్రో కంపెనీలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అది కూడా మన హైదరాబాద్ లొకేషన్లోనైతే ఉన్నాయి. సో హైదరాబాద్ లొకేషన్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వెంటనే షేర్ చేసేసేయండి. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మన వైజాగ్ లొకేషన్లో అయితే చాలామంది విద్యార్థులు మరియు ఎంప్లాయీస్ అయితే ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో వశిష్ట కంపెనీలోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఏపీఐ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ, బీఏ, బీకామ్, ఎంఎస్సీ చదువుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీ సర్కిల్లో కూడా బీఎస్సీ, బీఏ, బీకామ్, ఎంఎస్సీ చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి షేరు చాలామందికి ఉద్యోగాన్ని ఇస్తున్నాయి. అంటే ఈ షేర్ ఎంత ముఖ్యమో ఒకసారి గమనించండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 15th మరియు 16th అక్టోబర్ 2024 వెడ్నెస్డే 9:30 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా వారం రోజులు అయితే ఉంది కాబట్టి మీరు నీట్గా ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉంది. సో వెన్యూ వచ్చేసరికి వశిష్ట ఫార్మాకెమ్, అచ్యుతాపురం, రాంబిల్లి, విశాఖపట్నం దగ్గర అయితే ఉన్నాయన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి అచ్యుతాపురంలోనే ఉంటాయన్నమాట. సో బెనిఫిట్స్ వచ్చేసరికి మంత్లీ అటెండెన్స్ బోనస్ ఉంటాయన్నమాట. సో వితౌట్ ఆబ్సెంట్తో అటెండ్ అయితే దానికో బోనస్ ఉంటుంది, దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్, ఈఎస్ఐ, పిఎఫ్, ఎంప్లాయీ మెడికల్ ఇన్సూరెన్స్ మరియు గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ ప్రొడక్షన్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి హ్యాండ్లింగ్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూగల్స్, అదర్ క్లీన్ రూమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి. గుడ్ నాలెడ్జ్ అండ్ డాక్యుమెంటేషన్ అయితే ఉండాలన్నమాట. సో వర్క్ అయితే షిఫ్ట్లో అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి. సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే కాల్ చేసుకుని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి అయితే మెయిల్ పెట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసి మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఫ్రెషర్స్ కోసం ఐటీఐ ఫిట్టర్, బీఏ, బీకామ్, బీఎస్సీ చదువుకున్న వాళ్ళకి అయితే ఉద్యోగాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇలానే అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి సాఫ్ట్వేర్, ప్రైవేటు, గవర్నమెంట్, కోర్ సెక్టారు అన్ని జాబ్స్ మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్లోనే దొరుకుతాయి. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.